వాట్ ఈజ్ అనాయింటింగ్? అనాయింటింగ్ అంటే ఏంటి? అభిషేకం అంటే ఇట్స్ అన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు రివీల్ జీసస్ అండ్ టు రివీల్ హెవెన్ ఆన్ ది ఎర్త్. మనకి అభిషేకానికి 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ టు రివీల్ జీసస్, యేసు ప్రభువారిని ఈ లోకంలో రివీల్ చేయటానికి దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. దట్ ఈస్ వై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ అని రాసి ఉంటుంది బైబిల్లో. The Spirit of the Lord will be upon you to preach. The anointing is for you to preach and reveal Jesus. రెండవదిగా to bring heaven on the earth. టాలెంట్తో సంబంధం లేదు అభిషేకానికి, ఎమోషన్తో సంబంధం లేదు అభిషేకానికి, ఫీలింగ్స్తో సంబంధం లేదు అభిషేకానికి. సో నెవర్ థింక్ దట్ నీ టాలెంట్తోనో లేకపోతే ఎమోషన్తోనో నువ్వు కొనగలవు అభిషేకం అనేసి. నో, గాడ్ విల్ డిసైడ్ టు గివ్ టు పీపుల్ హీ లవ్స్. ఆయన ఇవ్వాలనుకున్న వారిని ఆయన అభిషేకిస్తాడు, ఆయన అభిషేకించిన వారిని ఆయన నడిపిస్తాడు. ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు అనాయింట్. మనం ఎప్పుడు పొందుకోలేము. వి కెనాట్ ఎవర్ ఎర్న్. హీ విల్ డిసైడ్ హూ టు అనాయింట్. ఎవరినైతే అభిషేకిస్తాడో వారిపైన ప్రత్యేకమైన హస్తముతో నడిపిస్తాడు. I believe that many of you here are anointed. నేను నమ్ముతున్నాను స్ట్రాంగ్గా. I believe it because ఇక్కడ సామాన్యుల్ని దేవుడు తీసుకొని రాడు, నాయకులుగా వాడుకోబోతున్న వారిని ఇక్కడ తీసుకొస్తాడు. Hallelujah. So the Lord is training you to be a leader and I mean it. What I'm saying, I mean it. ఈ సంఘానికి గొప్ప దర్శనము, పెద్ద దర్శనం ఉంది. 1 సంవత్సరంలోనే మనము కెపాసిటీ ఫుల్గా అయిపోతున్నాము, సోషల్ మీడియా బ్లో అయిపోతున్నాము, మల్టిపుల్ సర్వీసెస్గా మనం విభజింపబడ్డాము, డిఫరెంట్ బ్రాంచెస్గా చేయబడ్డాము. దాని అర్థము ద అనాయింటింగ్ ఈస్ టేకింగ్ అస్ టు ప్లేసెస్ వి నెవర్ ఇమాజిన్డ్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము ఆయన ఆత్మ చేత మాత్రమే యెషూవా హౌస్ నడిపింపబడుతుంది. ఆమెను వారు గట్టిగా చప్పట్లు కొడతారా? నాకు సామర్థ్యం లేదు, నాకు శక్తి లేదు, నాకు టాలెంట్ లేదు, నేను చదువుకోలేదు, నేను థియాలజీ చేయలేదు, నాకు మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు స్పిరిచువల్ మెంటోర్స్ లేదు, నన్ను సపోర్ట్ చేసి ముందుకు నువ్వు ఇలా వెళ్ళు, ఇలా చేయి, ఇలా నడిపించు అని చెప్పే స్పిరిచువల్ పాస్టర్స్ లేరు. అందుకే నేను చెప్తా, మై బోస్టింగ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ జీసస్. హల్లెలూయా. ఆయనకి తప్ప ఈ సంఘానికి వచ్చే క్రెడిట్ ఇంకెవ్వరికి చెందదు, నాట్ ఈవెన్ టు ద పాస్టర్స్. అంటిల్ ద లాస్ట్ బ్రెత్ our desire is to be led by the Holy Spirit only. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ చేత. ఈరోజు ఇదే వాగ్దానం అండి, మీరు పట్టుకొని ఇంటికి వెళ్ళండి. దేవా, నా జీవితం నా శక్తి చేత కాదు, నా జీవితం నా బలము చేత కాదు, నీ ఆత్మ చేత నడిపింపబడబోతుంది. హల్లెలూయా. నా కెరియర్, నా జీవితం, నా ఉద్యోగము, నాకున్న క్లయింట్స్, నాకున్న బాసెస్, వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్, నా స్థితిగతులు, నా వివాహ జీవితము, మై సింగిల్ లైఫ్ నా శక్తి చేత కాదయ్యా, నా బలం చేత కాదు, నా క్యారెక్టర్ నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, నీ ఆత్మ చేత మాత్రమే నడిపింపబడబోతుంది. హల్లెలూయా. ఆయన ఆత్మ కార్యాలు చేయటం మొదలు పెట్టాడా, మన చేతిలో క్రూజ్ కంట్రోల్ తీసుకొని వెళ్ళిపోతాడు దేవుడు. హల్లెలూయా. దట్ ఈస్ వై సెడ్ రింగ్ రోడ్ పైన మీ జీవితం ఈరోజు ఉండబోతుంది. హల్లెలూయా. రింగ్ రోడ్ ఎందుకు అంటున్నానండి? రింగ్ రోడ్లో ఏమవుతుంది? కారు స్పీడ్ బ్రేకర్ లేకుండా నడుస్తుంది. హల్లెలూయా. చాలామంది జీవితంలో స్పీడ్ బ్రేకర్లు పడతాయి. ఇలా ముందు ఏదైనా స్టార్ట్ చేద్దామని ముందుకు వెళ్తున్నారు, సక్ ఆగిపోతుంది. స్టార్ట్ చేద్దామని ముందుకెళ్తారు, ఇంకొక బ్రేక్ పడుతుంది. ఎవరో వచ్చి ఇంకేదో అంటారు, మళ్ళీ బ్రేక్ పడుతుంది. ఈ రోజు నుంచి 1000 దినాల వరకు ఏం ప్రొఫెసయింగ్, 1000 దినాలు, 1 దినము ఆయన సన్నిధిలో గడపటము 1000 దినాలు శ్రేష్టముగా మార్చబడబోతున్నాయి. ఈ రోజు నుంచి 1000 దినాలు కౌంట్ చేసుకుంది. దాని తర్వాత కాదా అవుతుంది, బట్ ఈ 1000 దినాలు మాత్రం ఖచ్చితముగా మీరు ORR పైన పరిగెట్టబోతున్నారు. ఏ బ్రేకులు లేకుండా మీ జీవితం కొనసాగింపబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. I've seen so many men of God in life. ఎంత గొప్ప దైవజనుల్ని చూశానంటే, they're anointed. వారి బిగినింగ్ కన్నా వారి ముగింపే ఎక్కువ ఘనతగా ఉండేది. There are so many men and women of God I know. Catherine Kuhlman గారు కానీ, లేకపోతే DJs దినకర్ అంకుల్ కానీ, there are so many men of God that until the last breath వారి సన్నిధిలో, దేవుని సన్నిధిలో మునిగి తేలుతూ ఉంటారు. వారి తలపైన నూనె అభిషేకం ఇలా కనపరచబడతా ఉంటుంది. వాళ్ళ నోటి నుంచి ఒక్క మాట వస్తే చాలు అని అనిపిస్తుంది. వారు ఒక్కసారి నాతో మాట్లాడితే ప్రార్థన చేయని అవసరం లేదు, ఒక్కసారి ఇలా వచ్చి తాకితే ఆయన సన్నిధిని నేను ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాను అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఒక్క మాట, ఒక్క చూపు చాలు, ఒక్కసారి వచ్చి చేతిలా లేవనెత్తితే చాలు. అంత అభిషేకము కలిగిన దైవజనులు ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ there are also other men of God.
వారు గొప్ప సేవ చేసిన సేవకులు ఉంటారు. ఎంత గొప్ప సేవ అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని మాట్లాడితే చాలు, వచ్చి చేయబడితే చాలు, చేతుల్లో కనబడితే చాలు అని చెప్పే దైవజనులు ఉంటారు. కానీ హఠాత్తుగా అన్నీ కోల్పోతారు. అనాయింటింగ్, దే లూజ్ దేర్ అనాయింటింగ్ సో మచ్ దట్ మనుషులు వారి గురించి మాట్లాడినప్పుడు, ఒకప్పుడు ఈ దైవజనుడు స్టోరీ నీకు తెలీదు, వామ్మో ఈయన స్టేజ్ మీదకి వస్తే అసలు క్రౌడ్ని పట్టలేము. ఈ దైవజనుడు ఒకప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా అన్న దైవజనులు కూడా ఉన్నారు. దట్ మీన్స్ దే కుడ్ నాట్ కీప్ ద అనాయింటింగ్ ఒక్కసారి ఉంటే పోదు అని ఎప్పుడు అనుకోదు. యూ హ్యావ్ టు కీప్ అండ్ ప్రొటెక్ట్ యువర్ అనాయింటింగ్. యూస్ టు అనే మాట చాలా గట్టిగా తగులుతుంది నాకు. అండ్ నిజమైన ఈ జనరేషన్లో కూడా అలాంటి మాటలు విన్నాం. పేర్లు మెన్షన్ చేయను, కానీ ఒకప్పుడు ఈ దైవజనుడు చార్టర్ ఫ్లైట్స్లో తిరిగేవారు. ఈ దైవజనులు అమెరికన్ ప్రెసిడెంట్స్తో మాట్లాడేవారు. ఈ దైవజనుడు గొప్ప గొప్ప రాజ్యాల్లో తిరిగేవాడు. కానీ ఇప్పుడు ఆయన నిలబడితే జోకర్గా మారిపోయారు. వద్దండి, చెప్పద్దు. ఇప్పుడు నిలబడి మాట్లాడితే నవ్వుతున్నారు, కమీడియన్ అయిపోయాడు. A man once was anointed. లోక ప్రెసిడెంట్స్ని షేక్ చేసిన వ్యక్తి, దేవుని మాట మాత్రమే, ఆయనకే ప్రత్యేకమైన లోకానుసారమైన క్రెడెన్షియల్స్ లేవు. దైవజనుడుగానే లోకంలో ఉన్న ప్రతి ప్రెసిడెంట్ని కదిలింపగలిగాడు. బట్ టుడే ఈస్ బికమ్ అ జోకర్. మీడియా ముందు నిలబడి మాట్లాడితే నవ్వుతున్నారు. ఆయన నిలబడితే ఆయన మాట్లాడిన దానికి వెయిట్ లేదు అని అంటున్నారు. వేర్ హ్యాస్ హిస్ అనాయింటింగ్ గాన్? ఈ మాటను మీకు ఎందుకు కంపారిజన్ చేసి చూపిస్తున్నానంటే, మన జీవితాల్లో ఒకప్పుడు మనం ప్రార్థన చేస్తే ఫైర్ వచ్చేది. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన నెరవేర్చబడేది. నువ్వు ఎవరితోనే మాట్లాడితే వారికి ఆదరణ కలిగేది. సంఘానికి వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చోగానే ఆయన సన్నిధిని అనుభవించేవాడివి. ఇప్పుడు 1 గంటన్నర అయిపోయినా కూడా నువ్వు ఆయన సన్నిధిని ఇంకా నువ్వు అనుభవించట్లేదంటే, యువర్ స్పిరిట్ ఇస్ బికమ్ డ్రై, యువర్ అనాయింటింగ్ ఈజ్ డ్రాయింగ్ అవుట్. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని అలాంటి టెస్టిమనీ మీకొద్దు. ఆఖరి నిమిషం వరకు కూడా చనిపోయే ముందు నీ పక్కనున్న వారికి దేవుడి గొప్పతనం గురించి చెప్పి చనిపోయే బిడ్డగా మనం ఉండాలి. హల్లెలూయా. నా జీవితం అంతా ఆయనకి రుణపడి ఉన్నాను, ఈ జీవితం ఆయన లేకపోతే నేను లేను అనే ఒక సాక్షిగా మనము చనిపోయే బిడ్డలముగా ఉండాలి. ఆ అభిషేకాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? యు సీ, మోసెస్ లివ్డ్ ఫర్ 120 years. 120 years వరకు కూడా ఆయన కళ్ళు చిన్నబడలేదంట. అంతే అభిషేకంతో ఆయన ప్రెజెన్స్లో చనిపోయాడు. అందుకే ఆయన శవం ఎప్పటికీ ఎక్కడ దొరకలేదు. నో వన్ కుడ్ సీ మోసెస్ బాడీ. ఆయన శరీరము ఇస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన కళ్ళ ముందే ఆయన వెళ్ళిపోయాడు. ఈనోక్ లెఫ్ట్ విత్ గాడ్. ఆయన శరీరము భూలోకంలో లేదు. టుడే ఇక్కడున్న వారికి ఈ మెసేజ్ ఎందుకు చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, దేవుడి దగ్గర నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయిన బిడ్డలు ఉన్నారు. అనాయింటింగ్ని కోల్పోతున్న బిడ్డలు ఉన్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఆన్ ఫైర్ ఫర్ జీసస్ క్రైస్ట్.